నల్లగొండ జిల్లాలో బుల్డోజర్ రాజకీయం మొదలైంది. బీఆర్ఎస్ కార్యాలయం చుట్టూ అధికార కాంగ్రెస్ ప్రతిపక్ష బీఆర్ఎస్ మధ్య వార్ నడుస్తోంది. అనుమతులు లేకుండా నిర్మించిన భవనాన్ని కూల్చాలని కాంగ్రెస్ పట్టుబడితే కూల్చేస్తే చూస్తూ ఊరుకోబోమంటోంది బీఆర్ఎస్. ఇంతకీ కోర్టు ఆదేశాలని అధికారులు ఎప్పట్లో అమలు చేస్తారు? బిల్డింగ్ ని కాపాడుకోవడానికి గులాబీ పార్టీ ముందున్నటువంటి ఆప్షన్స్ ఏంటి? నల్గొండలో బుల్డోజర్ పాలిటిక్స్. బీఆర్ఎస్ ఆఫీస్ కూల్చేయాలని కాంగ్రెస్ డిమాండ్. కూల్చివేస్తే ఊరుకునేది లేదంటున్న గులాబీ పార్టీ. జిల్లా ఆఫీస్ చుట్టూ ఇప్పుడు నల్గొండలో రాజకీయం వేడెక్కింది. ఆఫీస్ ను కూల్చివేయాలని కోర్టు ఆదేశించడం, కూల్చివేతలను అడ్డుకునేందుకు పార్టీ శ్రేణులు కాపలాగా ఉండటంతో నల్గొండలో ఉద్రిక్తత నెలకొంది. నల్గొండలో పార్టీ కార్యాలయానికి స్థలం కేటాయించాలంటూ స్థానిక బీఆర్ఎస్ నేతలు, ప్రజాప్రతినిధులు పలుసార్లు అధికారులకు విజ్ఞప్తులు, వినతిపత్రాలు ఇచ్చారు. 2018లో రెండోసారి బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక హైదరాబాద్ రోడ్లో ఉన్న రాష్ట్ర వ్యవసాయ పరిశ్రమల అభివృద్ధి సంస్థ ఆక్రోస్కు చెందిన ఎకరం స్థలాన్ని అధికారులు కేటాయించారు. నిర్ణయించిన ధర మేరకు 4,84,000 రూపాయలు చెల్లించడంతో ఆ స్థలాన్ని పార్టీకి ప్రభుత్వం అలాట్ చేసింది. ఆ స్థలంలో జిల్లా కార్యాలయాన్ని పార్టీ నిర్మించింది. ఇదిగో ఇక్కడ చూస్తున్నారు కదా, ఇదే ఆ భవనం. G+1 దానిపైన పెంట్ హౌస్ తో ఈ భవనాన్ని నిర్మించారు. అయితే అనుమతులు తీసుకోకుండానే ఆ భవనాన్ని నిర్మించడం ఇప్పుడు పార్టీకి చిక్కులు తెచ్చిపెట్టింది. కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య మాటల యుద్ధానికి కారణమైంది. నల్గొండ పట్టణం నడిపొడ్డున అనుమతి లేకుండా నిబంధనలకు విరుద్ధంగా బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ నిర్మించారని కాంగ్రెస్ ఆరోపిస్తూనే ఉంది. గత నెలలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా ఈ విషయంపై స్పందించారు. 100 కోట్ల విలువైన ప్రభుత్వ స్థలంలో పార్టీ కార్యాలయం ఎలా నిర్మిస్తారని మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ తక్షణమే కూల్చేయాలని మున్సిపల్ కమిషనర్ కు మంత్రి ఆదేశించారు. అక్కడ గవర్నమెంట్ హాస్పిటల్లో 100 కోట్ల ప్రభుత్వ భూమిలో పార్టీ ఆఫీసు మున్సిపల్ పర్మిషన్ లేకుండా కట్టించుకుంటే అసలు రూల్స్ ప్రకారం మా మున్సిపల్ కమిషనర్ గారు ఎప్పుడో కూలగొట్టాలి. నేను చెప్తే ఆయన కూలగొడుతుండే. కమిషనర్ గారు ఉన్నారు ఎక్కడ? ఆఫీస్ పర్మిషన్ ఉన్నదా? అది పేదవాడు ఇల్లు కట్టుకుంటే పర్మిషన్ లేకుండా కూలగొడుతావా ఉంచుతావా? మరి ఇది ఎందుకు కూలగొడతలు? నోటీస్ ఎన్ని రోజులు అయింది ఇచ్చి? 1 మంత్ కాలే, 2 మంత్స్ అయింది. ఎన్ని నోటీసు? 10 నోటీసులు. పద్ధతి అది. 100 కోట్ల ఆస్తి పర్మిషన్ తీసుకొని అవసరం ఉన్నంత కట్టుకోవాలి. ఆఫీస్ బిల్డింగ్ భువనగిరిలో నేను ఎంపీగా ఉన్నప్పుడు సెంట్రల్ సిటీలో ఒక జూనియర్ కాలేజ్ గ్రౌండ్లో కడతా అంటే కలెక్టర్కి చెప్పి ఔటర్ రింగ్ రోడ్ మీద కట్టించారు. ఇమీడియట్ యాక్షన్ తీసుకోండి కలెక్టర్ గారు. యాజ్ పర్ రూల్స్ వీ హావ్ టు గో. ఆ తర్వాత పార్టీ ఆఫీస్ కు నల్లగొండ మున్సిపల్ అధికారులు నోటీసులు ఇచ్చారు. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ నేతలు కోర్టును ఆశ్రయించారు. పార్టీ కార్యాలయాన్ని రెగ్యులర్ చేసే విధంగా మున్సిపల్ శాఖ అధికారులకు ఆదేశాలు ఇవ్వాలని హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అయితే ఈ విషయంలో బీఆర్ఎస్ కు హైకోర్టు షాక్ ఇచ్చింది. అనుమతులు లేకుండా నిర్మించిన భవనాన్ని 15 రోజుల్లో కూల్చేయాలని హైకోర్టు ఆదేశించింది. పార్టీ కార్యాలయం కట్టిన తర్వాత ఏ రకంగా అనుమతిస్తారని పిటిషనర్ను హైకోర్టు ప్రశ్నించింది. ₹1,00,000 నష్టపరిహారం కూడా చెల్లించాలని బీఆర్ఎస్ పార్టీని హైకోర్టు ఆదేశించింది. కోర్టు తీర్పు నేపథ్యంలో బుధవారం రాత్రి నుంచే పార్టీ ఆఫీస్ దగ్గర ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. రాత్రికి రాత్రే భవనాన్ని కూల్చేస్తారేమో అన్న అనుమానంతో రాత్రంతా పార్టీ కార్యాలయంలోనే పలువురు కార్యకర్తలు బస చేశారు. భవనాన్ని కూల్చొద్దని బీఆర్ఎస్ నేతలు విజ్ఞప్తి చేస్తున్నారు. అత్యుత్సాహం ప్రదర్శిస్తే మంచిది కాదని అధికారులను హెచ్చరిస్తున్నారు. ఇచ్చినటువంటి తీర్పు కాపీ కూడా మాకు అందలేదు. కాపీ వచ్చిన తర్వాత పై కోర్టుకు పోవడానికి సమయం ఉంది. ఖచ్చితంగా ఆ తీర్పును సవాల్ చేస్తూ పై కోర్టుకు పోతాం. ఖచ్చితంగా న్యాయం జరుగుతుందని మేము ఆశిస్తాం. అయితే తొందరపాటు చర్యగా కావాలని ఆర్డర్ రాకముందుకే ఏవైతే పొక్లైన్లు తీసుకొచ్చి పెట్టుకోవడం, ఏదో కూలగొట్టాలని అత్యుత్సాహం చూపిస్తారో మరి ఖచ్చితంగా వారికి రాబోయే రోజుల్లో తగిన బుద్ధి చెప్పాల్సిన పరిస్థితి వస్తుంది. రాష్ట్రంలో ఏ పార్టీ కార్యాలయానికి అనుమతులు లేవంటున్నారు బీఆర్ఎస్ నేత కంచెల్ల భూపాల్ రెడ్డి. కాంగ్రెస్ కి చిత్తశుద్ధి ఉంటే అన్ని పార్టీల ఆఫీసులను కూల్చేయాలని డిమాండ్ చేస్తున్నారు. తమ విషయంలో ఒకలా, మిగిలిన పార్టీల విషయంలో ఇంకోలా వ్యవహరించడం న్యాయం కాదంటున్నారు. టీఆర్ఎస్ పార్టీకి ఒక న్యాయం, వివిధ పార్టీలకు ఒక న్యాయంగా ఉండొద్దు. నువ్వు నిజంగా జిల్లా మంత్రి అయితే మా మీద అయితే ఎన్ని కుట్రలతోటి ఈ టీఆర్ఎస్ పార్టీ నిర్మాణాన్ని కూల్చాలని ప్రయత్నం చేసినవో మరి అన్ని పార్టీ ఆఫీసులకు కూడా పర్మిషన్ లేకుండా నిర్మాణం అయినాయి. మరి నువ్వు నిజంగా దమ్ముంటే, నిజంగా నీ దగ్గర చిత్తశుద్ధి ఉంటే
అన్ని పార్టీ ఆఫీసులకు కూడా అదే వర్తించాలని, మరి అన్ని ఆఫీసులకు కూడా అదే న్యాయబద్ధంగా ముందుకు సాగాలని సవాల్ విసురుతా ఉన్నాను. గత 10 ఏళ్లలో ఏ పార్టీ కార్యాలయాల జోలికి బీఆర్ఎస్ వెళ్లలేదు. ఇప్పుడు ప్రభుత్వం మారినంత మాత్రాన పార్టీ కార్యాలయాలను కూలగొడతారా అంటూ బీఆర్ఎస్ ప్రశ్నిస్తోంది. అయితే అక్రమ నిర్మాణాలను ఎట్టి పరిస్థితుల్లో కూల్చేయాల్సిందేనని పట్టుబడుతోంది కాంగ్రెస్.